ఫ్రెండ్స్, హరిబాబు వైష్ణవిని చంపడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ లక్ష్మి. నిజం చెప్పాలి అంటే 10 నెలల నుంచి అసలు ఈ హరిబాబు అనేవాడు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ వాళ్ళని కానీ ఎక్కడా కూడా వైష్ణవి కుటుంబ సభ్యుల ముందు కలవలేదు. అయితే రహస్యంగా ఫోన్లు మాట్లాడొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొని తనని మోసం చేశారని, నేను ఇంకా వాళ్ళకి వాళ్ళ మొహాలు కూడా చూడను అంటూ హరిబాబు గారు ఈ వైష్ణవి కుటుంబం సభ్యుల దగ్గర, వైష్ణవి దగ్గర, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నాటకం ఆడారు. అయితే ఇక ఆ నాటకాన్ని పాపం వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా నమ్మాల్సి వచ్చింది. ఎందుకనంటే అంత ఖచ్చితంగా చెప్తూ నీ బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతాను అన్నవాడు ఎందుకు అబద్ధాలు చెప్తాడు? అందులోనూ వైష్ణవితోనే ఉంటున్నాడు. పొద్దున్న లేస్తే వైష్ణవి ఏం చేసినా కూడా అది గ్రేట్ అంటున్నాడు. అందరితో కలిసి హ్యాపీగా ఉంటున్నాడు అనేది అర్థమైంది. అయితే నిజానికి ఇది జరిగిన తర్వాత, ఈ హత్య జరిగిన తర్వాత ఈ హరిబాబు అనేవాడు పోలీసులకు దొరికిపోయాడు. ఆ రోజు అంటే 17వ తారీఖు రాత్రి, అంటే దాదాపుగా 24 గంటల్లో వీడు దొరికిపోయాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మ, అన్నయ్యలు ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం దాదాపుగా 3 రోజుల వరకు దొరకలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రస్తుతం వాళ్ళు జైల్లోనే ఉన్నారు. కరీంనగర్ జైల్లో ఉన్నారు. అయితే కరీంనగర్ జైల్లో ఉన్న ఈమెని చూసి తోటి ఖైదీలు కూడా థు అని చూస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడున్న వాళ్ళలో ఎవరు కూడా, అంటే ఏ అత్తగారు కూడా కోడల్ని చంపేసేసి ఆ అంటే కోడల్ని చంపమని చెప్పి కొడుకుని రెచ్చగొట్టి కట్నం కోసం వేధించిన వాళ్ళు లేరు. నిజం చెప్పాలంటే అత్తగారంతటా అత్తగారే ఆ ఆ రెచ్చగొట్టడం ఇదేదో చేయొచ్చు. కానీ ఈమె అసలు తెర మీద ఎక్కడా కనపడకుండా కేవలం హరిబాబునే అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టి కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఏ తల్లైనా సరే కొడుకు తప్పుదారి పడుతుంటే నువ్వు చేస్తున్నది తప్పు, నీకు నిజంగా అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా, లేదంటే నీకు ఇంకా ఏదైనా అదనపు కట్నం కావాలన్నా నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే ఆ అమ్మాయితో నాకు వద్దు, నాకు కట్నం కావాలి అని చెప్పి వేరే అమ్మాయిని చేసుకోవాలి, విడాకులు ఇచ్చేయాలి. కానీ దుర్మార్గురాలు ఏం చేసింది? కొడుకుని దారుణంగా రెచ్చగొట్టింది. కొడుకుతో పాటు కొడుకు అన్నదమ్ములు, అంటే ఈ వీళ్ళు ఉంటారు కదా, దీనికి 3 పిల్లలు ఈ మహాతల్లికి. మూడోవాడు హరిబాబు. మొదటి ఇద్దరికి 20 లక్షలు 30 లక్షలు కట్నాలు వచ్చాయి. నువ్వేమో గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పార్ట్ టైం చేస్తున్నావు, నీకు కనీసం 10 లక్షలైనా రావాలి కదా అనేసి ఇక రెచ్చగొట్టి 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 దాదాపుగా 3 నెలలు రెచ్చగొట్టి ఇక వైష్ణవిని చంపే వరకు అది దారి తీసింది. అయితే జైల్లో కూడా ఈమె గురించి తెలిసి, ఈమె ప్రవర్తన తెలుసుకుని తోటి ఖైదీలు కూడా ఈమెని దుమ్మెత్తి పోస్తున్నారు. నీకు కనీసం సిగ్గులేదా? 19 ఏళ్ల కూతురు వయసు కన్నా చిన్న ఉన్న అమ్మాయిని ఇంత దారుణంగా చంపించేస్తావా అంటూ ఆమెను తిడుతున్నారు. అయితే ఇక ఆమెకు ఖచ్చితంగా మరణశిక్ష పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సాధారణంగా జైలు అంటే క్రూర కఠినమైన ఖైదీలు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈమెను తిడుతున్నారంటే ఈమె చేసిన మహాపాపం గురించి మనకి ఈ పాటికి అర్థమై ఉండాలి.